నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సభలో కూర్చోబెట్టి ఇంత పెద్ద ఎత్తున నిలదీసిన అంశం ఇప్పటివరకు లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా అయిన వెంటనే అసలు ప్రతి అంశం పైన నిలదీశారు. ఇక అది పిల్ల చేష్టలు, ఇది పిల్ల చేష్టలు లాగుందంటే వాళ్ళకి ఎక్కడో ప్రధానమంత్రి గారికి ఎప్పుడూ లేని విధంగా ఈసారి సభలో ఇంత పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు అనే ఒక ఆందోళన ప్రధానమంత్రి గారికి ఉండొచ్చు. అందుకోసమే ఆయన ఇలా పిల్ల చేష్టలు కొట్టిపారేయాలని చూశారు. కానీ అనేక అంశాలపైన దాన్ని తప్పుదో పట్టించే విధంగా ప్రధానమంత్రి గారు లేకుంటే వారికి సంబంధించిన పార్టీ కావచ్చు రాహుల్ గాంధీ పైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడింది అంతా నిజం మాట్లాడారు. ఆ సభలో మీరు చూస్తే ఆ సభ మొత్తం కూడా నిజంగా ఇంత అద్భుతంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు అనే వర్షన్ పోయింది. భారతదేశం మొత్తం కూడా ఆలోచనలో పడింది. ఇవాళ నీటి అంశం సంబంధించి కనీసం కొంత సమయం ఇవ్వండి అని అడిగాడు. అందులో తప్పేమున్నది? చర్చకు తావివ్వకుండా చేశారు. తప్పేమున్నది అందులో? మీరు ప్రశ్నాపత్రాలు లీక్ అయిపోయినాయి. సో ఒక కమర్షియల్గా అయిపోయింది నీటు. దీన్ని చర్చకు పెట్టండి, సభలో ఒక నిర్ణయం తీసుకుందామని అడిగారు. మరొక వైపు హిందూ అనే అంశానికి అసలు హిందువులు అంటే మీరే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు, బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, అందరూ హిందువులే. హిందూ యొక్క తత్వం ఏంది అనేది పూర్తిగా వివరణాత్మకంగా చెప్పిండు. సో అది జీర్ణించుకోలేక మీరు చేస్తున్నది హిందూ వ్యతిరేకంగా చేస్తున్నారు. మీరు ఈ ద్వేషాన్ని పెంచి పోషిస్తారు. హిందూ తత్వంలో అది లేదు. మీరు హింసను ప్రేరేపిస్తున్నారు. హిందూ తత్వంలో అది లేదు. ఇవన్నీ కూడా లేనివి మీరు చేస్తున్నారు, మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు అనేది స్పష్టంగా మాట్లాడారు. దాని ఏదో తప్పుదో వచ్చు హిందువులు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అనే విధంగా చర్చ తీసుకుపోవాలన్న ప్రయత్నం చేస్తారు. కానీ అది ఎవరు నమ్మే పరిస్థితి. ఇక్కడ రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకని, హిందువుల సమాజానికి మొత్తం రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలనేది బీజేపీ డిమాండ్. ఎవ్వరు అడుగుతలేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళే అడుగుతున్నారు. వాళ్ళు దాన్ని వక్రీకరించి మేము నొప్పించాలనే, దాన్ని ప్రజల్లోకి చొప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కుదరదు. అది పార్లమెంట్లో స్పష్టంగా వీడియోలు రిలీజ్ అయినాయి కదా, ఆయన మాట్లాడింది మొత్తం బిట్లుగా సోషల్ మీడియాలో పోతున్నాయి కదా. ఎంతమంది చూస్తున్నారు, కామెంట్ చూడండి, ఎంతమంది రాహుల్ గాంధీని అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు అరే మేము వీడియో ఆడ ఉన్నది లైవ్లో చూసినాక అందరికి అర్థమైపోయింది కదా. దాన్ని కూడా తప్పుదో పట్టించాలనే ఒక 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 చెడ్డ మైండ్తో ఆలోచిస్తే అది ప్రజలకు ఉండదు, వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు చేస్తున్న తతంగం ఏందనేది. కానీ శివుడి ఫోటో తీసుకొచ్చి మాట్లాడినటువంటి కూడా రికార్డుల నుంచి తొలగిస్తామంటూ కూడా స్పీకర్ చేసిన అంటే వాళ్ళకు శివుడు అంటే ఇష్టం లేదేమో, భారతీయ జనతా పార్టీకి శివుడు అంటే ఇష్టం లేదేమో. శివుని ఫోటో పార్లమెంట్లో చూపిస్తే తప్పేముంది? ఒక్కొక్క అస్త్రం ఏం చెబుతుంది, శివునిలో మీద ఉన్న అస్త్రం ఏందనేది వివరించింది, తప్పేముంది? శివుడు శాంతిని కోరుకుంటాడని చెప్పింది, తప్పేముంది? హింసను ప్రేరేపించాలని చెప్పింది, తప్పేముంది? ఇవన్నీ పాటించి శివునికి ఉన్న లక్షణాలని కూడా మీకు ఉండాలని కోరుకున్నాడు. బీజేపీ వాళ్ళకి లేవని చెప్పిండు. సో కాబట్టి శివుని చూపిస్తే తప్పలేదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అంశాల్లో స్పష్టంగా సమాజంలో బీజేపీ ఏం చేస్తున్నది అనే దాని మీద మాట్లాడు. ఓకే, ఇలా ప్రతిపక్షంలో వాళ్ళు కూర్చోవచ్చు, మూడోసారి అధికారంలో ఇవ్వచ్చు. కానీ మేము ప్రజల తరపున ప్రశ్నిస్తాము, ప్రజల తరపున మాట్లాడుతాము, సజెషన్స్ ఇస్తాము. అపోజిషన్ అంటే శత్రువులు కాదు, ఎనిమిస్ కాదని కూడా స్పష్టంగా చెప్పింది కదా. ఆర్ఎస్ఎస్ చెప్తుంది కదా. సో మేమందరం కలిసి నిర్ణయాలు తీసుకుందాం అనేది స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు. సో ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఎవ్వరూ ఇక ఆపలేరు. ఆయన లీడర్షిప్ను ఈ దేశం బీజేపీ ఏమి ప్రయత్నం చేసినా ఆగే ప్రసక్తే లేదు. ఇక రాహుల్ గాంధీ ఇప్పటి నుంచి అపోజిషన్ లీడర్గా పూర్తి స్థాయిలో మొదటి రోజు తన సక్సెస్ రేటు పెద్ద ఎత్తున కనపడదు.